నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చాండూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అవినీతి అధికారుల సమాచారం తన వద్దే ఉందని ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఎంత పని చేస్తున్నది నేను చండూరు మండలంలో అధికారుల లిస్టు తీసుకొస్తా, అందరినీ చూస్తా. నేను ఎవరిని వదిలిపెట్టేది లేదు. 10 సార్లు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న 2 సార్లు ఎమ్మెల్యే గట్టిగా ఉన్నా సరిపోతుంది, అంతేనా కదా? ఎందుకంటే 8 సార్లు ఎమ్మెల్యే 9 సార్లు ఎమ్మెల్యే అనేటోళ్ళు నాకు అది దొరకలేదు. నేను ఉన్నట్టు గట్టిగా పని చేస్తా, నిజాయితీగా పని చేస్తా, నిజాయితీగా పని చేపిస్తా కూడా. ఇంకా లాస్ట్ అయితే టైం తక్కువ కాబట్టి ఎవరి దగ్గర కొందరు ఇంకా గవర్నమెంట్ వచ్చిందంటే పైసలు తీసుకుంటూ సార్ ఇల్లు ఇస్తా అని చెప్పి అధికారులు ఎవరైనా పైసలు అడిగితే అవినీతి అధికారులు ఎవరైనా ఉంటే మీరు ఏదైనా పనుల కోసం పోతే డబ్బులు అడిగితే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి చెప్పండి. అధికారి పేరు ఆయన స్థాయి. అధికారులు ఉన్నది పేదవాళ్ళకు సేవ చేస్తుంది. ఈ ప్రభుత్వం ఉన్నది పేదవాళ్ళకు అండగా ఉంటుంది. పేదవాడి పని కోసం ఎంఆర్ఓ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో పోలీస్ స్టేషన్కో వస్తే ఒక్క రూపాయి ముట్టుకోకుండా పనిచేయాలనేది నా లక్ష్యం. ఆ టార్గెట్ లో పనిచేయాలి మనందరం.